బుద్ధిమంతులై పరమభక్తితో ఒక్కసారి అమ్మా అని పిలిచారంతే. పిలవగానే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ. నువ్వు కూడా నీ జీవితంలో ఒక్కసారి అమ్మవారిని అలా దర్శనం చేసి తెల్లటి కాంతితో కూర్చున్న అమ్మవారి వంక చూసి ఈ శ్లోకం పరమ పవిత్రం, జ్ఞాపకం పెట్టుకోండి. శంకరాచార్యుల వారు జాతియందు కృపత్యేత మనకిచ్చారు. ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి, తప్పులు లేకుండా చదవాలి. ఇందులో ఒక గమ్మత్తుంది ఆ శ్లోకంలో. ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి. అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి. స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతోటో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది. కూర్చుని అమ్మా శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః అని రోజు అది చదవడం నేర్పండి. మీరు 1,000,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవణ్ణి రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా, వాడి జీవితాన్నంతటిని మీరు రక్షిస్తారు. ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది. ఆనాడు అమ్మ కృప వాడి ఎందు ప్రసరిస్తుంది. అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళొచ్చు. అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి, మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా, మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి. జ్ఞానము కావాలి కదా, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమ హేతువైనటువంటి గొప్ప శ్లోకాన్ని ఇవాళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు. అందుకని అందరూ నా విజ్ఞాపన తప్పులు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి. ఇదొక శ్లోకం. దృశాద్రాఘీయస్యా దరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. ప్రతి వారి ఇంటి పూజా మందిరంలోనూ శంకరులు ఉండాలి. ఆదిశంకరులు పద్మాసనం వేసుకు కూర్చున్నటువంటి ఫోటో ఉంటే మీ మనవడికి వచ్చి రాని మాటలప్పుడు మీరు తీసుకెళ్లి కూర్చోబెడితే మీరు జపం చేసుకుంటున్నప్పుడు వాడు వచ్చి మీ తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి అని అడిగితే ఆ శంకరుల యొక్క వైభవాన్ని మీరు ఒక్క 10 మాటలు చెప్పి మీరు ఒక్క శ్లోకాన్ని ఇలాంటిది నేర్పారా మీ వంశమే చరితార్థం అయిపోవచ్చు. అంతటి మహాభక్తుడు కావచ్చు, అంతటి మహాపండితుడు కావచ్చు, ఒక గొప్ప కవి కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, లేదా లౌకికంగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళి 10 మందికి భిక్ష పెట్టిన వాడు కావచ్చు. అందుచేత ఇవి అమృత గుళికలు, మర్చిపోకండి. ఇవాళ రేపటితోనే పూర్తి చేసేస్తున్నాను కనుక ఇంకొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. అమ్మవారి యొక్క నయన వైభవం చాలా గొప్పది. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నభలోచన అంటారు వ్యాస భగవానుడు లలితా సహస్రంలో. అమ్మవారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మ పరిగెత్తుకు రావక్కర్లేదు. ఆవిడ దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా కదా. ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండములన్నీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతకన్నా దాటి చూడగలిగినటువంటి కారుణ్యమూర్తి కదా అమ్మ. ఆ అమ్మ కంటిలో నవరసాలు కనపడ్డాన్ని శంకరాచార్యులు వారు వర్ణిస్తారు. ఎందుకు ఈ వర్ణించడం అంటే అమ్మ కళ్ళ యొక్క వైభవాన్ని మీరు అనుభవించి అమ్మ కంటి వంకొక్కసారి చూశారనుకోండి, అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చేప పిల్లని చేప స్తన్యం ఇచ్చి పోషించదు. పిల్లని ఆ చేప పోషించేటప్పుడు కేవలం అలా చూపులతో చూస్తుంది. చూడగానే ఆ చూపులు చూసేటప్పటికి చేప పిల్లకి ఆకలి తీరిపోతుంది. అలా అమ్మవారికి అందుకే మీనాక్షి అని పేరు. ఆవిడ మీననేత్రములతో ఉంటుంది. మీనాక్షి అన్న పేరు విచిత్రం ఏంటంటే చాలా గొప్ప నామమైన లలితా సహస్రనామ స్తోత్రంలో ఎక్కడా ప్రకటంగా మీనాక్షి అన్న నామాన్ని వాడలేదు వ్యాసుల వారు. వాడకుండా కానీ సంకేతించారు.
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అని మీనాక్షి అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకటింపచేశారు. శంకరాచార్యులు వారు కూడా అమ్మవారి కన్నువేపుకి మనం చూశామా, ఆ ఒక్కసారి తల్లి కళ్ళవంక అలా చూసేసరికి మనలో ఉండేటటువంటి ఇప్పటి వరకు ఉన్న ఆందోళనలన్నీ ఉపశమించి మీరు ఒక గొప్ప శాంతిని, సంతోషాన్ని అనుభవిస్తారు. అందుకని అది కేవలం కన్నుగా వర్ణిస్తే మన మనస్సు నిలబడదని ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చిత్రమైన గారడీ చేశారు శంకరాచార్యుల వారు. ఎన్నెన్ని విన్యాసాలు ప్రదర్శించారంటే మహానుభావుడు అమ్మవారి కళ్ళల్లో నవరసాల్ని చూపించారు. మీకు ఒక్క విచిత్రం ఉంది. మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, పెదవుల్లో తెలుస్తుంది, పెదవులు అదురుతాయి. అదే మీకు సంతోషం వచ్చిందనుకోండి, లేకపోతే మీకు కారుణ్యం వచ్చిందనుకోండి, పెదవుల్లో కనపడుతుందా? కనపడదు. లేకపోతే నాకు అపారమైన కోపం వచ్చిందనుకోండి, నా పాదాల్లో కనపడుతుందా? ఏం కనపడదు. కానీ నవరసాలు కూడా శాంతము, శృంగారము, బీభత్సము, రౌద్రము అన్నీ ఎక్కడ కనపడతాయి? ఒక్క కళ్ళల్లో కనపడతాయి. ఆయన ఇలా చూశాడు అనుకోండి, ఆయన ఏం నోరు విప్పి మాట్లాడలేదు, మీరు ఏదో వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతుంటే ఆయన అన్నాడు అనుకోండి, తర్వాత వస్తాను సార్ అయితేను అంటారు. ఎలా తెలిసింది మీకు ఆయన విసుగ్గా ఉన్నారని? కళ్ళని బట్టి. మీరు కొంచెం తొందరగా చెప్తున్నారు అనుకోండి, అన్నాడు అనుకోండి ఆయన, ఏమో అంత గబగబా మెల్లిగా చెప్పు పర్వాలేదు అన్నారని. మీరు ఆయన చూస్తూనే ఇలా నవ్వుతూ మీరు కత్తెని తీసుకొని లోపలికి వెళ్ళేటప్పటికీ చాలా ప్రసన్నంగా మీ వంక నవ్వుతూ చూసి అన్నాడు అనుకోండి, అమ్మ ఇవాళ గురువుగారు మంచి ప్లీజింగ్ మూడ్లో ఉన్నాడు, 2 మాటలు చెప్పుకోవచ్చు మనం అనుకుంటారు. అందుకని నవరసాలు ఎక్కడ కనపడతాయి? కళ్ళల్లో కనపడతాయి. దీన్ని ఆధారం చేసుకుని అమ్మవారి కళ్ళల్లో నవరసాలు సృష్టి చేస్తారు శంకరాచార్యుల వారు. ఎంత ఔచిత్యమైనటువంటి సృష్టి చేస్తారో చూడండి. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి అని ఎంత చిత్రంగా మాట్లాడతారంటే, శివే శృంగారార్ధ్ర అమ్మవారుట కన్నులలో పరమశివుడికి సంబంధించినటువంటి విషయాల్ని శివుణ్ణి చూసినప్పుడు అమ్మవారి కళ్ళల్లో శృంగారరసం తొణికిసలాడుతుంది. ఎందుకని? అసలు అమ్మవారిలో ఒక గొప్పతనం ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆవిడ పరమశివుణ్ణి తనకున్నటువంటి శృంగారరసం చేత కప్పేసి తెల్లటి అయ్యవారిని ఎర్రటి అయ్యవారిగా మార్చేసి. అంటే మీరు బాహ్యంలో ఇందులో శృంగారాన్ని ఆలోచించకండి. దౌర్భాగ్యమైన శృంగారం గురించి, కాముకత్వం గురించి చెప్పట్లేదు శంకరులు. అమ్మవారి యొక్క పాతివ్రత్యం చేత అయ్యవారి మనస్సుని వశం చేసుకోవడాన్ని చెప్తారు. అమ్మ యొక్క నవ్వు చూసేటప్పటికీ, అమ్మని చూసేటప్పటికీ ఇంత శంకరుడు కూడా ఎంత ఆనందపడిపోతారో తెలుసా అండి? భార్య అంటే ఇది. ఎంత అలిసిపోయి ఎంత చికాగ్గా భర్త ఇంటికి రానివ్వండి, భర్త వచ్చి కూర్చుని ఆ జేబులోంచి కళ్ళజోడు, పెన్ను అవి తీసి అక్కడ పెట్టేసేసి కూర్చునేటప్పటికీ, మీ ఊరు నుంచి వచ్చేసాడు మీ తమ్ముడు, ఎక్కడికో బయటికి వెళ్ళాడు, 1 గంటలో వస్తా అన్నాడు అందనుకోండి, అగ్నిహోత్రంలో నెయ్యి పోసేసినట్టు ఉంటుంది. అదే భార్య, ఏమండి ఇవాళ ఎంత సంతోషకరమైన విషయమో తెలుసా, మన ఊరు నుంచి మా మరిది వచ్చాడు అందనుకోండి, మీ తమ్ముడు వచ్చాడు మీ ఊరు నుంచి అంతే ఉండేటటువంటి జుగుప్స వేరు. మన ఊరు నుంచి మా మరిది వచ్చాడని అనుకోండి, అప్పుడు భర్తకి వెంటనే అబ్బా నా మనసెరిగిన భార్యరా ఎంత ఆప్యాయంగా మాట్లాడిందో చూసావా అనిపిస్తుంది. ఆ భార్య ముఖం చూసేటప్పటికి భర్త ఉల్లాసాన్ని పొందాలి, మానసికమైనటువంటి విశ్రాంతిని పొందాలి. ఇది అమ్మవారి యొక్క ముఖం చూస్తే ఎలా ఉంటుందో శంకరులు వర్ణిస్తారు. ఒక చోట అంటారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్యతృహ్యకవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అంటారు. ఒక నాట మన్మధుడికి ఎప్పటి నుంచో కడుపు మంట. ఈ పరమశివుడు 3వ కన్ను తెరిచి నన్ను కాల్చేశాడరా, ఈయన మీదకి యుద్ధానికి వెళ్ళి నేను ఎప్పటికైనా గెలుస్తానా అనుకునేవట. ఒకనాడు శంకరుడి కింకరులు వచ్చి చెప్పారట, శంకరా మీ మీదకి యుద్ధానికి వస్తున్నారు శత్రువులు అన్నారట. నా మీదకి శత్రువులు రాగలిగిన వాడేవాడరా, నేను చేతిలో మేరు పర్వతాన్ని తీసుకొచ్చి కోదండంగా పట్టుకుంటాను, మొత్తం భూమినంతటి రథం చేసుకుంటాను,
సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుంటాను, వేదములను గుర్రములుగా పెట్టుకుంటాను, బ్రహ్మగారిని సారథిగా పెట్టుకుంటాను, శ్రీ మహావిష్ణువుని బాణంగా పెట్టుకుంటాను. అలాంటి వాణ్ణి నా మీదకి యుద్ధానికి వస్తాడా? ఎవడరా నా మీదకి యుద్ధానికి వచ్చింది అన్నట్ట. అంటే స్వామి మీ మీదకి మన్మధుడు యుద్ధానికి వస్తున్నాడు అన్నట్ట. ఏమిరా, ఒకనాడు నా 3వ కంటి మంట చేత కాలిపోయిన మన్మధుడు నా మీదకి యుద్ధానికి వచ్చాడా? పదండి ఎక్కడి రథం అన్నట్ట. అని మహానుభావుడు పెద్ద రథం ఎక్కి వెనక నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు వీళ్ళందరూ పెద్ద పటాటోపంగా వచ్చేస్తున్నారు. చేతిలో పెద్ద కోదండం పట్టుకుని రౌద్ర స్వరూపంతో వచ్చేశారు. వచ్చేసేటప్పటికి మన్మధుడు కూడా ఓ రథం ఎక్కేట. ఏమిటి ఆయన రథం ఏమిటి? అమ్మవారి ముఖాన్నే రథంగా చేసేసుకున్నట్ట మన్మధుడు. ఆ రథానికి 4 చక్రాలు ఉండాలి కదా, మరి ఆయన రథానికి 2 చక్రాలు, సూర్యచంద్రులు ఇద్దరే. ఈయన రథానికో 4 చక్రాలు, మన్మధుడి రథానికి ఏమిటిటా 4 చక్రాలు? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. అమ్మవారి చెవులకు పెట్టుకున్న తాటంకములు ఉన్నాయి కదా, ఆ తాటంకములు అమ్మవారి బుగ్గలనేటటువంటి అద్దాల్లో ప్రతిఫలిస్తున్నాయిట. ఇక్కడ ప్రతిబింబం పడుతోందిట, ఇక్కడ బింబం ఉందిట. ఈ ప్రతిబింబము బింబము అనేటటువంటి 4 చక్రాలున్న అమ్మవారి ముఖం అనేటటువంటి రథం ఎక్కి మన్మధుడు వస్తున్నట్ట. అట్నుంచి పరమశివుడు వచ్చేట. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యదృహ్యత్తమ నిరదమర్కేందు చరణం. చూశాట. ఏడ్రా మన్మధుడు, ఎక్కడున్నాడు రథంలో? ఏది చూపించండి ఆయన రథం అన్నట్ట. అంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారట, స్వామి అదిగో మీ ఆవిడ ముఖమే రథం చేసుకొచ్చాడయా, అదిగో అందులో ఉన్నాడన్నట్ట. అనేటప్పటికీ శంకరుడు ఒక్కసారి ఇలా చూశాట వాళ్ళ ఆవిడ వంక. వాళ్ళ ఆవిడ ముఖమేమో అమ్మవారు చటక్కున ఒక నవ్వు నవ్విందిట. ఆ నవ్వు నవ్వేటప్పటికి ఇంత శంకరుడు కూడా ఆ ధనస్సు పక్కన పెట్టేసి పార్వతి అంటూ గబగబా రథం దిగెళ్ళి పక్కన వచ్చినట్టు. అప్పుడు మన్మధుడు అనుకున్నట్ట, అసలు నేను ఇంకా ధనస్సే ఎక్కువ పెట్టలేదు, దిగిపోయాడు, నా రథం చూసే భయపడిపోయాడు అని గెలిచేశానన్నట్టు. అందుకని మన్మధుడిని గెలిపించింది ఎవరు? అమ్మవారి ముఖమండలం. అంటే అమ్మవారి ముఖమండలము సర్వకాలములయందు పరమశివుడికి అంత ప్రీతిపాత్రమై ఉంటుంది. అంతవరకే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని వారిద్దరి మనస్సులు ఒండురులయందు అలా రమించేటటువంటి హృదయం ఉన్నవారు. అందుకని శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా. అమ్మవారి కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది? అమ్మవారి దృష్టిలో 3 లోకములలో ఉన్న సర్వ ప్రాణులు ఆవిడ పిల్లలే. ఆ బ్రహ్మకీట జనని ఆవిడ. కానీ ఈ వచ్చినటువంటి పిల్లలు ఎప్పుడైనా అమ్మవారిలో ఉన్న అమ్మతనాన్ని చూడకుండా అమ్మవారిలో ఆడతనాన్ని చూశాడా వచ్చినవాడు, ఆనాడు అమ్మ కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుందిట. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అవుతుంది ఆవిడ ఆ రోజున. అందుకని ఆ అమ్మవారి కళ్ళల్లో శివేతరుడైన వాడు, అందరూ శివులే, కానీ ఎప్పుడైనా తనని తాను కొడుకుగా కాక అమ్మవారిలో ఆడతన